చూడండి, ఒక స్టూడెంట్ జామెట్రీ నుంచి అయితే ఒక క్వశ్చన్ పంపించారు. అదేంటంటే ఏబీసీ అనే ట్రయాంగిల్లో డిఈ బీసీకి ప్యారలల్గా ఉంది. నెక్స్ట్ పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఏడిఈకి సిమిలర్గా ఉంది. అయితే మనం ఏమన్నారు, పీక్యూ బై ఏడి ఈక్వల్ టు 1/3 అన్నారు. అంటే పీక్యూ 1 పార్ట్ అయితే ఏడి ఒక 3 పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ యొక్క ఏరియా 1 సెంటీమీటర్ స్క్వేరు, డిఈసిబి అనే ట్రెపీజియం ఏరియా 16 సెంటీమీటర్ స్క్వేరు. అయితే మనకి ఏడి:బీసీ అడిగారు. ముందు మనకి ఈ ఏడి:బీసీ అంటే పెద్ద ట్రయాంగిల్కి చిన్న ట్రయాంగిల్ మధ్య ఏరియాలు కావాలి. అది ఎలా వస్తుంది అంటే చూడండి, పీక్యూఆర్ అంటే పీక్యూ ఏడి 1:3 రేషియోలు ఉన్నాయా? ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సైడ్స్ రేషియో 1:3 అయితే ఏరియా రేషియో సిమిలర్ ట్రయాంగిల్స్ స్క్వేర్లుగా ఉంటుంది. అంటే 1 స్క్వేర్ అంటే ఎంత, 1 సెంటీమీటర్ స్క్వేర్, 3 స్క్వేర్ ఎంత, 9 సెంటీమీటర్ స్క్వేర్. అయితే ఇప్పుడు ఈ 9 అనేది డైరెక్ట్గా దీని ఏరియా అవ్వదు. అది అవ్వాలంటే ఇక్కడ మనకు 1 పార్ట్ వచ్చింది, వాడు ఇచ్చింది కూడా 1 సెంటీమీటర్ స్క్వేరే. 1 పార్ట్ వాల్యూ 1 అయినప్పుడు 9 పార్ట్స్ వాల్యూ 9 అవుతుంది. అప్పుడు ఇది 9 అనేది చిన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటే ఏబీసీ అనే పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియా 16 + 9 25 సెంటీమీటర్ స్క్వేర్, ఏడిఈ అనే చిన్న ట్రయాంగిల్ ఏరియా 9 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఈ టోటల్ తెలియాలి. ఈ రెండు ఏంటి, ఏరియాలు. ఏరియా రేషియో 25:9 అయితే సైడ్స్ రేషియో ఎలా ఉంటుంది, స్క్వేర్ రూట్లుగా ఉంటుంది. ఎందుకని, ఈ డిఈ అనేది ప్యారలల్గా ఉందంటే ఏబీసీ అనే పెద్ద ట్రయాంగిల్, ఏడి అనే చిన్న ట్రయాంగిల్ సిమిలర్గా ఉంటాయి. అంటే 25కి 9కి రూట్ కడితే ఏమవుతుంది, 5 and 3. అంటే మీనింగ్ ఏంటంటే ఈ పెద్ద ఏబి అనేది 5 పార్ట్స్ ఉంటే ఈ చిన్నది అనేది 3 పార్ట్స్ ఉంటుంది. ఆల్రెడీ 3 కదా ఉంది అక్కడ. సో ఈ మిగతా డిబి ఏమవుతుంది, 2 పార్ట్స్ అవుతుంది. అంటే మనకి ఏం కావాలి, ఏడి:డిబి కావాలి. కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ 3:2 అని చెప్పొచ్చు. ఓకేనా? వీడియో కానీ నచ్చినట్లయితే మీ డౌట్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.